విజయవాడ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో 105 కోట్లతో 3 మాస్టర్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన చేయడంతో పాటు తాడిగడప సనత్ నగర్లో 2.75 కోట్లతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయవాడ, తిరుపతి నగరాలను త్వరలోనే గ్రేటర్ నగరాలుగా మారుస్తామని, జనగణన పూర్తి కాగానే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి తక్షణమే 7 కోట్లు విడుదల చేయాలని ఆదేశించిన ఆయన, గత ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించడం వల్లే రాష్ట్రంలో మౌలిక వసతుల పనులు నిలిచిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి 29,000 కోట్లు అవసరమని, ప్రస్తుతం ప్రజలకు త్రాగునీరు, డ్రైన్ల కల్పనపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని చిన్ని, బాలశౌరి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లడం కష్టం, అంబులెన్స్ కూడా సరిగ్గా చేరలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఒక నాయకుడిని ఎన్నుకున్నారు. రంగంలో వేలాది కుటుంబాలకు వెలుగునిచ్చిన మార్గదర్శి, ప్రతి విద్యార్థి కలను తన కలగా భావించిన గురువు. నారాయణ అనే పేరు కేవలం ఒక సంస్థ కాదు, అది వేల కుటుంబాల ఆశ, అది కోట్ల కళలకి మార్గదర్శి. రాజకీయాల్లోకి వచ్చినా కూడా అదే సేవాతత్వంతో ముందుకు సాగుతున్న నాయకుడు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి యువకుడికి అవకాశం రావాలి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి అనే సంకల్పంతో పగలు రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్న వ్యక్తి. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం, అవసరంలో ఉన్నవారికి ఆధారం, ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు. మీ ప్రయాణం పదవుల కోసం కాదు, ప్రజల కోసం. మీ సేవలు మాటల్లో చెప్పలేనివి. మీరు ఉన్నంత కాలం ఈ అభివృద్ధి ఆగదు. గత 2 సంవత్సరాల్లో అమరావతి అభివృద్ధికి కొత్త ఊపు తీసుకొచ్చిన దృఢ సంకల్పం, ఆగిపోయిన పనులకు మళ్లీ ప్రాణం పోసి ప్రతి ఇటుకలో ఆశను నింపిన నాయకత్వం. రోడ్లు, మౌలిక వసతులు, ప్రభుత్వ నిర్మాణాలు, ప్రతి దశలో అభివృద్ధి స్పష్టంగా కనిపించేలా చేసిన కృషి. ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేశారా? పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. తరతరాలు గర్వపడేలా ప్రజా రాజధాని నిర్మిస్తాం. ధన్యవాదాలు. జై హింద్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను హృదయంలో నాటుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు ప్రేరణగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తూ నిబద్ధతతో అండగా నిలుస్తూ 2014 నుండి 2019 వరకు మున్సిపల్ శాఖ మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. పట్టణాల రూపురేఖలను మార్చి అభివృద్ధికి కొత్త దిశను చూపించిన శ్రమజీవి. కేవలం 9 నెలల్లోనే ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలను పూర్తి చేసి హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ లో పాలన ప్రారంభమయ్యేలా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ అయినా, డెవలప్ అవుతున్న కంట్రీస్ అయినా, డెవలప్ కాకపోయిన కంట్రీస్ అయినా ఎక్కడ తీసుకున్నా మేజర్ సమస్య ట్రాఫిక్. ప్రపంచంలో ఎక్కడికి పోయినా ట్రాఫిక్ సమస్య ఉంది. ఆ ట్రాఫిక్ సమస్య తీరాలంటే రోడ్లు కాస్త వైడెన్ చేయటం, రోడ్లు ప్రాపర్గా వేసుకోవడం ఇంపార్టెంట్. ఈ ప్రభుత్వం రాగానే ఈ 3 రోడ్లు కావాలి, మాకు చాలా ఇంపార్టెంట్. ఈ 3 రోడ్లు కానీ పూర్తయితే చాలా ట్రాఫిక్ సమస్య తీరుతుందని శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత 105 కోట్లు యాక్చువల్గా ఈ 3 రోడ్లు అవుతుందంటే సిఆర్డీ ఫండ్స్ దీన్ని శాంక్షన్ చేశాం, టెండర్లు పిలిచారు. ఈరోజు యాక్చువల్గా శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా డ్రైన్స్ 2014-19లో సుమారుగా 450 కోట్లతో స్ట్రాంగ్ వాటర్. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడల్లా విజయవాడ నగరంలో దాదాపు సగం నగరం నీళ్లతో ఉంటుంది. ఈసారి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు నేను రావటం, రోడ్లలో తిరగటం, ఎంపీలతో, ఎమ్మెల్యేలతో దాన్ని స్టడీ చేయడం జరిగింది. ఏదైతే 450 కోట్లతో టేకప్ చేసి కొంత వర్క్ జరిగితే గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది.
ఎందుకు పెట్టిందో తెలియదు. శాంక్షన్ చేసాం, కొంత వర్క్ జరిగింది, దాన్ని పూర్తి చేయాలి. అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని యాక్చువల్గా చేయాలంటే ఈరోజు మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అవకతవకల వల్ల ఈరోజు వెంటనే టేకప్ చేయాలంటే కష్టమవుతుంది. అయితే దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు యాన్యుటీ మోడల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 108 మున్సిపాలిటీస్లో డ్రైన్స్ అంటే ఉన్న డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలంటే 29,000 కోట్లు కావాలి. 29,000 కోట్లు అంత పెట్టే పరిస్థితి లేదు. అయితే ముఖ్యమంత్రి గారు ఎవరో చెప్పారు, ప్రయారిటీ బేసిస్ చేయమని. హై డెన్సిటీ ఎక్కువ జనాభా ఎక్కడైతే ఉంటారో హై డెన్సిటీ ఒకటి, తర్వాత మీడియం డెన్సిటీ అంటే మీడియంలో జనాభా ఉండే ఏరియాలు తీసుకొని మీడియం డెన్సిటీ, లో డెన్సిటీ తక్కువ అక్కడక్కడ ఉండేది. ఇలా డివైడ్ చేస్తే హై డెన్సిటీ ఉండే పాపులేషన్ దగ్గర డెన్సిటీ పూర్తిగా చేయాలంటే 5,000 కోట్లు కావాలి. మీడియం డెన్సిటీ పాపులేషన్ పూర్తి చేయాలంటే 4,000 కోట్లు, లో డెన్సిటీ ఉండేది చేయాలంటే 20,000 కోట్లు. లేదా ముఖ్యమంత్రి గారు హై డెన్సిటీ మీడియం అంటే 9,000 కోట్లతో చేశారు. ఆ 9,000 కోట్లు ఒక 4,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా UIDF ద్వారా ఇస్తా ఉన్నారు. మిగతా 5,000 కోట్లు యాన్యుటీ తీసుకోవడానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో ఈ డ్రైన్స్ గురించి ఎక్స్ప్లోషన్స్ అధికారులు చెప్పారు. వాళ్ళు దాదాపు 74 మున్సిపాలిటీస్ కంప్లీట్ చేశారు, మిగతా కూడా చేస్తున్నారు. దాంట్లో ఏదైతే 2014-19లో పెట్టి కొంత వర్క్ అయి విజయవాడలో గత ప్రభుత్వం ఆపేసిందో, ఈరోజు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఆ స్కీమ్లో కూడా దాన్ని పెట్టి 2009 రాబోయే 2-3 నెలల టెండర్ పిలిచి దాన్ని కంప్లీట్ చేస్తామని సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ వేసింది 2027 మార్చి 31 వరకు ఎటువంటి డీలిమిటేషన్స్ చేయకూడదని ఇచ్చారు. అందువల్ల 2027 మార్చి 31 చేయలేము. అయితే ఈనాడు ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేసి దాని ప్రాసెస్ రెడీ చేసి పెట్టుకొని 2027 మార్చి 31 సమయంలో దాన్ని చేయమన్నారు. దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఖచ్చితంగా విజయవాడ గ్రేటర్ విజయవాడ అదేవిధంగా తిరుపతి 2 కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా. Hi Nilor, please subscribe to N3 TV.